సో నిజంగానే మరి ఇప్పుడు ఈరోజు ఆర్డినెన్స్ కాకుండా మనకి చట్టబద్ధత కల్పించాలంటూ రకరకాల సంఘాలు కానీ పార్టీలు కానీ బీఆర్ఎస్ ధర్నాలు విన్నారు. ఇప్పుడు ఆర్డినెన్స్కి చట్టానికి తేడా ఏంటంటే, ఒక సభ ఈరోజు సెషన్లో ఉందనుకోండి అసెంబ్లీ, అందులో చేసినదంతా చట్టం, అందులో ఏదైనా నిర్ణయం మీరు తీసుకుంటే చట్టం అయ్యేది. సపోజ్ ఒక ఆవశ్యకత, ఒక నెసెసిటీ ఏర్పడి ఒక రూలు, ఒక చట్టం మీరు తీసుకురావాలి, హైడ్రా మీద ఒక చట్టం తేవాలనుకుంటున్నారు, కానీ సెషన్ లేదు. సెషన్ లేకపోతే మీరు చేసేటువంటిది గవర్నర్ ద్వారా మీరు ఆర్డినెన్స్ ఇప్పించచ్చు. అది ఆర్డినెన్స్. ఈ చట్టం యొక్క మరో పేరు గవర్నర్ ద్వారా ఇచ్చిన ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్ 6 నెలల లోపల చట్టబద్ధత తీసుకోవాల్సి వస్తుంది. అంటే దీన్ని మళ్ళీ ఎవరు రాటిఫై చేయాలి? అసెంబ్లీ రాటిఫై చేయాలి. సో ఇష్యూ చేసిన ఆర్డినెన్స్ చేసుకోవచ్చు గవర్నర్ యొక్క అనుమతి ఇస్తే, గవర్నర్ సంతకం పెడితే ఆర్డినెన్స్ వచ్చేస్తుంది. ఈ బిల్లు ఆర్డినెన్స్ రూపంలో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోవచ్చు, లేట్ అవుతుందని మీరు అనుకుంటే. కానీ ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత విదిన్ 6 months మీరు అసెంబ్లీ ముందాన్ని బిల్లు రూపంగా తీసుకొచ్చి మళ్ళీ రాటిఫికేషన్ చేసుకోవాలి. అసెంబ్లీ కనుక చేస్తే ఈ ఆర్డినెన్స్ యాక్సెప్ట్ అయిపోతుంది. అది తేడా ఆర్డినెన్స్కి, చట్టానికి. సో ఈరోజు సెషన్లో లేదు కాబట్టి హౌస్ ఆర్డినెన్స్ తీసుకుందామని ప్రభుత్వం అనుకుంటుంది. వీళ్ళు ఏమంటున్నారు, ఆర్డినెన్స్ వద్దు, ఈ ఆర్డినెన్స్ పెడితే రేపు పోయి కోర్టు ఏదో తలుపునట్టు దాడతాడు, ఏదో ఎంతైనా ఆర్డినెన్స్ చట్టమే కదా. సో దాంట్లో అనవసరంగా ఆ స్కోప్ ఎందుకు, మాకు చట్టమే కావాలని వీళ్ళు అంటున్నారు. అంటే అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? స్పెషల్ సెషన్ పెట్టాల్సి వస్తుంది. స్పెషల్ సెషన్ పెట్టి చర్చించి అందులో ఒక చట్టాన్ని తీసుకురావచ్చు, ఆర్డినెన్స్ వద్దనుకుంటే. వీళ్ళు అడిగేది అది, మాకు ఆర్డినెన్స్లు వద్దు, మీరు స్పెషల్ సెషన్ పెట్టండి, దీనికోసం ఉభయ సభలు కూడా సమన్ చేయండి, దాని ద్వారా ఒక బిల్లు పెట్టండి, అది ఇంకా ఎక్కువ చట్టబద్ధ. అప్పుడు దాన్ని జనరల్గా కోర్ట్స్, అది డిబేటెడ్ ఇన్ ద ఎలక్టెడ్ హౌస్ కాబట్టి, అక్కడి నుంచి చట్టం వచ్చింది కాబట్టి అంత ఈజీగా దాన్ని స్టే చేయవు. కాబట్టి వాళ్ళ ఆలోచన ఏంటంటే మాకు చట్టబద్ధత అట్లా దీని ద్వారా చట్టం ద్వారా తీసిరండి అని అడుగుతున్నారు వాళ్ళు. అప్పుడు దానివల్ల కొంత అడ్వాంటేజ్. కానీ నిజంగా సార్ లోకల్ కోర్ట్స్ ఇంటర్ఫేర్ కావు సాధారణంగా. మళ్ళీ సుప్రీంకోర్టు సార్ మీరు పెట్టిన 50 దాడుతుంది సార్ అంటే అప్పుడు ఆలోచించవచ్చు సుప్రీంకోర్టు. సార్ మామూలుగా అయితే నిజంగానే అక్కడ తమిళనాడులో 67 సెట్ అయింది, % ఉంది. తెలంగాణలో ఎందుకు కుదరదు అనే దానికి ఏమన్నా ఒక పర్టికులర్గా రీజన్? ఎందుకంటే అవసరం ఉంది, అవసరం లేదని కాదు. ఎందుకు కుదరదంటే 50% సీలింగ్ అడ్డం వస్తుంది మీకు. సుప్రీంకోర్టు ఎక్కడ ఏ రిజర్వేషన్ చేసినా సరే ఏంటనే చేసుకోండి, మొత్తం కలిపితే 50 దాటకూడదు మొత్తం దాని కింద వచ్చింది అంత కూడా. ఇంకా తమిళనాడు ఇప్పుడు పంపించుకున్నారు షెడ్యూల్ 9 అమెండ్మెంట్ కోసం ప్రపోజ్ ఇస్తూ పంపారు. అది ఇప్పుడు జరగదు, ఇప్పుడు వాడు అట్లా యాక్సెప్ట్ చేయట్లేదు. జస్ట్ లైక్ దట్ మీరు పంపిస్తే పార్లమెంట్ అల్టిమేట్గా పార్లమెంట్ దాన్ని పాస్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా బీసీలు కూడా ఏమంటున్నారంటే 80% మేమే ఉన్నాం కదా, సో ఎందుకు కుదరదు అనేది వాళ్ళు కూడా క్వశ్చన్. అది లాజికల్, అది వాళ్ళని అంతా కలిసి 80 ఉన్నాం లేదా 85 ఉన్నాం, మాది మాకు ఇవ్వండి మీరు అంత % మీలో 15లోనే మీ 4 కొట్లాడని అంటున్నారు. దాని తప్పేం లేదు. కానీ బట్ సుప్రీంకోర్టు ఇవన్నీ ఆలోచించేస్తుంది కదా. ఇప్పుడు అందులో కూడా 50% రిజర్వేషన్ అందరు కలిసి తీసుకోండి, మిగిలిన 50లో మీరు పోటీ పడిన అంటే ఓన్లీ ఓసీలు కాదు, కదా, అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరు కలిసి ఆ 50% పంచుకోవాలి. అది అందులో ఉన్నవాడికి ఇందులో మళ్ళీ ఈ రిజర్వేషన్లో రాడు. ఓపెన్ కేటగిరీలో తీసుకోవచ్చు నువ్వు. ఈ 50 మీకు 50 ఎక్స్క్లూజివ్ అన్ని కలిపి, సో అడిషనల్ అది. అందువల్ల సుప్రీంకోర్టు ఇవన్నీ ఆలోచించి ఒక 50 ఎప్పుడు కూడా ఓపెన్గా కొట్లాడడం మంచిది, ఒక 15 ఏమో రిజర్వేషన్స్ వీళ్ళందరికీ ఇద్దామనే ఉద్దేశంతో అప్పుడు సీలింగ్ పెట్టింది.